హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, మే మొదటి వారం చివరి భాగంలో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాలో దేశంలో కల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల, కర్నూలు, కడప ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. రాత్రి సమయంలో మే మొదటి వారంలో చివరిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో. ఇకపోతే మనకి తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో కూడా బంగాళాఖాతంలో కొనసాగనున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 3 రోజుల్లో. ఇక మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.